హలో అండి. వంకాయ, పచ్చిమిరపకాయల కర్రీ అండి. ఇది పాతకాలపు వంటండి. నాకు ఎప్పుడు వంకాయ కూర తినాలన్నా కూడా నేను ఇలానే వండుకుంటాను. నాకు చాలా ఇష్టమండి. అలా వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కూర వేసుకొని జురుగ్గా తింటే ఉంటుందండి. అమృతమండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒక్కసారి అయితే చూద్దామా? వంకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలండి. కారానికి మీకు ఎంతైతే సరిపోతుందో అంత పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇందులోనూ ఉల్లిపాయ తక్కువ, టమాటా ఎక్కువైతే టేస్ట్ చాలా బాగుంటుంది. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వంకాయలు ఉప్పు వేసుకుని బాగా మగ్గించేసుకోవాలండి. మగ్గిన దాంట్లో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేయించేసుకోండి. అందులోనే పసుపు వేసుకుని నీళ్లు పోసుకుని సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీని ఒక పచ్చడి మాదిరిగా కలిపేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా మెత్తగా అయితే చేసేసుకోండి కూర. నూకలు అన్నంతో అయితే చాలా బాగుంటుందండి కూర. నాకైతే చాలా